నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఎస్ఐఆర్ విధులు నిర్వహిస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, ఆర్పీలు తమకు పెండింగ్ లో ఉన్న జీతభత్యాలు చెల్లించలేదని ఆరోపిస్తూ కంటోన్మెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్ఐఆర్ విధుల్లో ఉన్న సుమారు 232 మంది సిబ్బంది విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. 2023 సంవత్సరం నుండి ఇప్పటి వరకు తమకు జీతాలు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పెండింగ్ జీతభత్యాలు చెల్లించే వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనబోమని బిఎల్ఓలు స్పష్టం చేశారు. అలాగే ఎస్ఐఆర్ నిర్వహణకు అవసరమైన మెటీరియల్ కూడా అధికారులు అందించలేదని, తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లను ఉపయోగించి విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత ఫోన్ నెంబర్లకు రాత్రి వేళల్లో కూడా కాల్స్ వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా జరిగిన ప్రతి ఎన్నికలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వానికి సహకరించినప్పటికీ తమ జీతభత్యాలు పెండింగ్ లో ఉంచడం అన్యాయమని వారు ఆరోపించారు. కంటోన్మెంట్ సీఈఓ వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ జీతభత్యాలను విడుదల చేయాలని, కనీస వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రిక్వెస్ట్ వాళ్ళకి చెప్పాము, మాకు ఇంకా ఏం చెప్పలేదు. ట్రెజరీ వరకు వచ్చింది, జిహెచ్ఎంసీలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అని చెప్పి మమ్మల్ని మభ్యపెడుతున్నారు. కానీ మాకు మాత్రం సాలరీస్ ఇవ్వట్లేదు. మా డిమాండ్ ఒకటే అండి, మాకు సాలరీస్ మా అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలి. మొత్తం సాలరీస్ 2023 నుంచి 26 వరకు సాలరీస్, ఇయర్లీ సాలరీస్ కాక మళ్ళీ ఎస్ఐఆర్ వర్క్ కి సపరేట్ గా గవర్నమెంట్ సాలరీస్ అలాట్ చేసింది. దానికి అమౌంట్, ఆ అమౌంట్ కూడా మాకు రావాలి. ఆ అమౌంట్ క్రెడిట్ అయితేనే మేము ఎస్ఐఆర్ వర్క్ ఫర్దర్ గా కంటిన్యూ చేస్తాము, లేకపోతే చెయ్యము. మా పర్సనల్ డిమాండ్ ఒకటే. కానీ యాక్చువల్ గా మేము హెల్త్ డిపార్ట్మెంట్ సార్, స్టాఫ్ లేదని కమిషనర్ సార్ నుంచి పర్మిషన్ తీసుకుని మాకు ఈ డ్యూటీస్ కూడా వేశారు. మేము ఇవి కూడా చేస్తున్నాం, అవి కూడా చేస్తున్నాం. అంటే మొత్తం కంప్లీట్ గా కాదు, ఏఎన్సీలు అవి కూడా చూసుకుంటున్నాం. ఇప్పుడు 3 years అయిపోయింది సార్ మాకు బిఎల్ఓ అమౌంట్ రాకుండా. ఇందాక అక్క చెప్పినట్టు మాకు 3 years నుంచి అమౌంట్ లేదు. 2023 నుంచి రూపాయి లేదు. ఇక్కడికి వస్తేనేమో మొత్తం ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము వితౌట్ పర్మిషన్. అక్క చెప్పినట్టు ఇప్పుడు మాకు ఎలాంటి మమ్మల్ని అడగకుండా మా పర్సనల్ నంబర్స్ ఎస్ఐఆర్ ఫార్మ్స్ పైన నంబర్స్ తో సహా ఇచ్చారు. నైట్ కాల్స్ వస్తే, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు లేడీస్, మీ వైఫ్స్ కి ఇట్లా కాల్స్ వస్తే మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? వితౌట్ పర్మిషన్. కనీసం వాళ్ళు ఒక సిమ్ ప్రొవైడ్ చేసి కదా నంబర్ ఇవ్వాలి పేపర్స్ పైన. ఒక్కొక్కరికి 1200 1300 ఓటర్లు ఉన్నారు, ఇమీడియట్ గా ఇచ్చేసారు. మళ్ళీ అది కాకుండా అస్సలు ఒక 1 రూపీ కూడా పే చేయలేదు. ఇక్కడ మార్చ్ 10th నుంచి వచ్చి అడుగుతున్నాం శ్రీనివాస్ సార్ ని. మార్చ్ 10th అంటే ఏప్రిల్ 10th అన్నారు, ఏప్రిల్ 10th అంటే జూన్ అన్నారు, జూలై అయింది, మే, ఇప్పుడు జూలై వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా రూపాయి లేదు సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే చెయ్యకపోతే షోకాస్ నోటీస్ ఇస్తాము, ఇష్యూస్ అవుతాయి, మీకు ఫర్దర్ గా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. సరే సార్, షోకాస్ నోటీస్ కూడా ఇష్యూ చేసినా సరే మేము మాత్రం అమౌంట్ పడండి డ్యూటీలో చెయ్యము. ఎస్ఐఆర్ వర్క్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్. మేము ఇలా చెప్పకూడదు. మేము అసలు మార్చి నుండి 75% లో ఉంది. ఇందాక సరే చెప్పారు కంటోన్మెంట్. మేము ఎంత వర్క్ చేసి ఉంటే అది 75 ఉంటుందో మీకు కూడా తెలుసు, మాకంటే ఎక్కువ మీ ప్రెస్ రిపోర్టర్స్ కే తెలుసు. 75% అంటే నాట్ ఈజీ. ఒక ఆశా వాళ్ళ మదర్ చనిపోయింది సార్, 2 days లో డ్యూటీకి అటెండ్ అవ్వమన్నారు. అమ్మాయి ఇక్కడే ఉంది, ఒక అమ్మాయి డెలివరీ అయింది, సి సెక్షన్ అయింది, వచ్చి డ్యూటీ చేయాలని షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇంత దారుణంగా ఉంటాయి వాళ్ళు ఎట్లా ఫ్యామిలీ లీడ్ చేయాలో చెప్పండి. మీరు 3 years అవుతుంది సార్, మీకు ఒక 1 month శాలరీ లేకపోతే మీరు ఫ్యామిలీ లీడ్ చేస్తారా? సార్ లీవ్ లో ఉన్నారంటున్నారు, రేపు రమ్మనొచ్చు కదా, శాలరీ వేయచ్చు కదా. మండే వరకు ఆగండి అని చెప్తున్నారు. ఎందుకు మండే వరకు ఆగాల? ఎవరో సార్ లీవ్ లో ఉన్నారంట, పిలిపించి రేపు అమౌంట్ వేసేస్తే మేము ఆఫ్టర్నూన్ నుంచి డ్యూటీలు చేస్తాం కదా, మేమేం చెయ్యమనట్లేదు కదా. మేము చేయకుండానే 75% వచ్చిందా ఈ రోజు ఎస్ఐఆర్ వర్క్ కంటోన్మెంట్ లో? కాదు కదా, మా వంతు భాగం కూడా ఉంది కదా. దయచేసి మాది ఒక్కటే మెయిన్ డిమాండ్, అమౌంట్ రిలీజ్ అయ్యాక మేము చేస్తాం, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. సండే కూడా వర్కింగ్ చేస్తున్నాం, మాకు పెళ్లిళ్ళు లేవు, ఫంక్షన్స్ లేవు, ఫ్యామిలీ లేదు. సండే కూడా ఫ్యామిలీతో ఉండకుండా మేము ఎస్ఐఆర్ వర్క్ చేస్తున్నాం సార్. కనీసం సూపర్వైజర్లు కాల్ చేస్తారు, ఒక్కొక్క సూపర్వైజర్, అందరూ అనట్లేదు. అసలు ఎంత
రూడ్ గా మాట్లాడుతున్నారు. వర్క్ చేస్తున్నామండి. మాకు 2023-24 నుంచి ఇప్పటిదాకా ప్రెసెంట్ ఈ రోజు దాకా మాకు శాలరీస్ ఇవ్వట్లేరండి. గత మార్చ్ నుంచి మేము ఎస్ఐఆర్ గురించి డైలీ వచ్చి ఇక్కడ మేము ఎస్ఐఆర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాము, కానీ మాకు శాలరీస్ ఇవ్వట్లేరు. మాకు శాలరీస్ ఇచ్చేదాకా మేము వర్క్ చేయమని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. మాకు శాలరీస్ ఇస్తేనే మేము వర్క్ చేస్తాం, లేకపోతే మేము వర్క్ చెయ్యం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.